నమస్తే అండి, జీ న్యూస్కు స్వాగతము. ఈరోజు ఒక వార్త ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దారు ఆర్ఐలు వీళ్ళు అక్రమాలు చేసినందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎక్కడంటే ఇది లక్షల వసూలు చేసి ధరణిలో నమోదుకు దందా. తహసీల్దార్ అండ్ 2 ఆర్ఐల సహా 7 అరెస్టు. భూ రెవెన్యూ దస్త్రాలకు ఆధారమైన అక్రమ పహానీలను ట్యాంపరింగ్ చేసి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తహసీల్దార్ అండ్ 2 ఆర్ఐలతో పాటు మరో 4 వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మోతే మండలం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ వ్యవహారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తనిఖీలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పహనీల ట్యాంపరింగ్ జరిగిందంటూ ప్రస్తుత తహసీల్దార్ బి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఇటీవల సస్పెండ్ అయిన తహసీల్దార్ సంఘమిత్ర, ఆర్ఐలు నిర్మలాదేవి, మన్సూర్ అలీ, కంప్యూటర్ ఆపరేటర్ జి నాగరాజు, మీ సేవ నిర్వాహకుడు ఏ మల్లేష్, ఈ నకిలీ పహానీలు పాస్బుక్లు సృష్టించిన వీఆర్ఓలకు సహాయకునిగా పనిచేసిన కొండలరావు, రావిపహాడ్లో జిరాక్స్ సెంటర్లో నిర్వాహకుడు కోట స్టాలిన్ కుమార్ రెడ్డిని ఆదివారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో మొత్తం 21 మందిపై కేసు నమోదైనట్లు వివరించారు. ఇందులో మధ్యవర్తిగా ఓ విలేకరితో పాటు 11 మంది రైతులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఆర్ఐ అజయ్ కుమార్, గత వీఆర్ఓ వాసం వెంకటేశ్వర్లు, విలేకరి స్టాలిన్ రైతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇదంతా కలెక్టర్ తనిఖీలలో వెల్లడైంది. ధరణి పోర్టల్లో నమోదు కాని మోతే మండలం పరిధిలోని రైతుల వ్యవసాయ భూములను TM33 మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేసేందుకు అక్రమ వ్యవహారానికి తెరలేపారు. ఇందుకు మోతేలోని మీ సేవా కేంద్రం వేదికైంది. పై మాడ్యూల్ ద్వారా పహానీల్లో నమోదవ్వని భూములను పహానీలు ట్యాంపరింగ్ చేసి పోర్టల్లో నమోదు చేయిస్తామని రైతులకు చెప్పారు. ఇందుకు గతంలో వీఆర్ఓగా పనిచేసిన వెంకటేశ్వర్లు, వీఆర్ఓలు సహాయకుడు కొండలరావు ఇంకా పలువురు సహకరించారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. మిస్సింగ్లో ఉన్న తమ భూములను తమ పేరిట రిజిస్టర్ అవుతాయన్న ఆశతో పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేందుకు రైతులు వెనకాడలేదు. దీంతో పాత పహానీ కాగితాలను సమకూర్చుకొని నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారు. వీటిని రెవెన్యూ అధికారి ఆర్ఐలు ధృవీకరించి వాటి సాయంతో ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇవి కలెక్టర్ లాగిన్కు వెళ్ళగా దస్త్రాలపై అనుమానంతో పలుమార్లు తిప్పి పంపారు. ఈసారి అందుకు అవసరమైన ధృవపత్రాలను అనుసంధానించి పంపారు. దానిపై అనుమానంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. ఈ నెల 4న ఆయన ఆర్డీఓతో కలిసి స్వయంగా తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. మొత్తం 11 ఫైళ్లతో పహానీలు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుత తహసీల్దార్ మోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన మోతే ఎస్ఐ బి యాదవేందర్ రెడ్డి 21 మందిపై కేసు నమోదు చేశారు. 7 నిందితులను అరెస్ట్ చేయగా న్యాయస్థానం రిమాండ్కి విధించింది. ఇట్లా నడిపిస్తారు దందాలన్నట్టు. ఈ ధరణి అనేదే ఒక దొంగ పోర్టల్ వచ్చింది. ఆ పోర్టల్ వచ్చిందే ఇట్లాంటి వాళ్లకు ఇట్లా తయారు చేసుకున్నందుకు వెసులుబాటు. గత ఆయన తయారు చేయించిండు. ఈ రకంగా దందాలు చేసి విపరీతంగా సంపాదిస్తారు. ఎక్కువ మేజర్ అవినీతి ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. మేజర్ అవినీతి ఫస్ట్ నెంబర్ 1 డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అవినీతి డిపార్ట్మెంటు రెవెన్యూలో జరుగుతుంది. ప్రతిదానికి పైసలు, ఏ పని చేయాలన్నా పైసలు. చిన్న ఇక ఈసీ తీసుకుంటందుకు పోయినా కానీ పైసలు, రిజిస్ట్రేషన్లకు పోయినా సపరేట్, మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఫీజు కాకుండా ఇట్లాంటివి. ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇప్పుడు యాదాద్రి జిల్లా ఉన్నది కదా, ఆ సరౌండింగ్ల ప్రభుత్వ భూములు కానీ కొన్ని భూములు 26,000 ఎకరాలు ఎక్కడ పోయినాయి అవి వెలికి తీయాలి. ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడు పథకాలు వాటి మీదనే ఆలోచిస్తున్న తప్పితే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ప్రభుత్వం ఎంత నష్టపోయింది, ఎన్ని వేల కోట్లు నష్టపోయింది, ఎక్కడెక్కడి నుంచి అనేది అవి బయటికి తీయాలి. ఇప్పుడు యాదాద్రి జిల్లాలో అవన్నీ తీస్తే మీకు ఈ 6 గ్యారెంటీలు ఏంది, ఇంకా 60 గ్యారెంటీలు కూడా ఇవ్వచ్చు. ఆ భూములన్నీ బయటికి గుంజేసి కొంచెం పేదలకన్నా పంచడమా లేకుంటే అమ్మడమా ఏదో ఒక చేస్తే 6 గ్యారెంటీలు కాదు 60 గ్యారెంటీలు కూడా చేయొచ్చు. మంచి భూములు కొల్లగొట్టుకున్నారు. కోకాపేట్, నార్సింగ్ ఆ ఏరియాలల్లో విపరీతంగా దందాలు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సాయంత్రం 5 వరకు ఆఫీస్ టైమింగ్స్, 5 అయిపోయినాక కూడా రాత్రి 12 దాకా కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. ఎవరు వాళ్ళ ఇళ్ళకి పోయి రిజిస్ట్రేషన్లు చేసి వచ్చారు అనేది మాకున్న సమాచారం. కాబట్టి ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగాలి. ఎక్కడెక్కడ ఏం జరిగిండ్రు, ఏం చేసిరు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ హయాంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని ఉన్నదో
అక్కడున్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి విచారణ జరపాలి. విచారణ జరిపితే మీరు ఎవరెవరికి ఏం చేసిర్రు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసిర్రు అని చెప్తే వీళ్ళే బయట పెడతారు. ఇప్పుడు వాళ్ళకి మొత్తం వాళ్ళ దగ్గర చిట్టా ఉంటుంది. వాళ్ళే పోయి చెప్తారు, సార్ ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, జర మాకు కూడా చూసుకోరు అనగానే వీళ్ళ చేయి దడుస్తుంది, పని చేపిచ్చేస్తారు, కూర్చుంటారు. ఏంటంటే వాళ్ళు మాకు పంపిర్రు, ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు, మేము చేసి పడేసినాం, ఇంకా ఏదో సృష్టించుకుంటారు వాళ్ళు. అందుకనే ఫస్ట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోకాపేట, నార్సింగ్ ఏరియాలల్లో ఇక్కడ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము యాదాద్రి మెయిన్ యాదగిరి గుట్ట నుంచి ఆయన ఫామ్ హౌస్ దాకా ఆ మధ్యలో ఏవేవైతే ఉన్నాయో దాని మీద విచారణ జరిపించాలి. ఫస్ట్ విచారణ జరిపిస్తే దొంగలు బయటకు వస్తుంటారు అన్నట్టు. వీళ్ళంతా మొన్న సిరిసిల్లలో లొంగిపోయారు కదా ఒక 10 మంది, మేము అక్రమ పాస్బుక్లు పొందినాము, మా తప్పైంది సార్ అని చెప్పేసి కలెక్టర్ దగ్గర లొంగిపోయారు. ఇవన్నీ బయటికి తీయాలి. ఇవి ఫస్ట్ ఏంటంటే చూస్తేందుకు చిన్నగానే కనిపిస్తాయి, చిన్నవి అనిపిస్తుంది. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు కూడా దాటవచ్చు. లక్షల కోట్లు, 1,00,000 కూడా కాదు. 26-30 వేల ఎకరాలంటే ఏంది అది? ఆ రకమైన దోపిడీకి గురైంది తెలంగాణ.